రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణం బయటపడితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు రాజధానిపైకి వదిలిన తన కొడుకు, అలాగే నారాయణ, పత్తిపాటి పుల్లారావు, సృజన చౌదరి లాంటి వాళ్ళు ఈరోజు అక్కడ దోచేసుకుంటూ ఉంటే నేను నిప్పు అనే నువ్వు ఇప్పుడు నోరు విప్పు అని అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఒక్కటే అడుగుతున్నాను, అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కడుతుంటే వైఎస్ఆర్సీపీకి నచ్చదు, అందుకే అడ్డుపడుతున్నారు అన్నారు. కానీ మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఇది సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగపడే రాజధాని కాదు, కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ పార్టీ నాయకులకి, మంత్రులకి ఉపయోగపడే రాజధాని కాబట్టే ప్రతిసారి కూడా దాని మీద మేము గట్టిగా పోరాటం చేస్తూ వచ్చాం రైతులకు అండగా. మరి అక్కడున్న తుళ్ళూరు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా పర్యటన చేసి అక్కడ రైతుల సాధక బాధకులు, అలాగే వీరు చెప్పినట్టుగా స్వచ్ఛందంగా రైతులు ఇస్తున్నారన్న విషయం అబద్ధం, అఫీషియల్స్ని యూజ్ చేసుకొని, పోలీస్ యంత్రాంగాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా రైతుల మీద అక్రమ కేసులు పెడుతూ, వారి పంట పొలాలు తగులబెడుతూ, వారి భూములు చదును చేసి కనీసం వారి భూమి బార్డర్స్ కూడా లేకుండా చేస్తున్న పద్ధతులన్నీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పుడు చూసినా ఇది ప్రతిపక్షం కాబట్టి ఇలాగే మాట్లాడుతుంది, సాక్షి పేపర్లోనే ఇలాగ వస్తుందని చెప్పుకుంటూ తప్పించుకుపోతూ తిరిగారు. కానీ ఈరోజు వాళ్ళ అసలు స్వరూపం మరి మీరు చూస్తే చక్కగా విత్ ప్రూఫ్స్ దొరికింది. ఇప్పటికి కూడా మేము తప్పు చేయలేదు, ఇవి మావి కాదు అని ప్రూవ్ చేసుకుందూ రండి అంటే రారు, ఎదురుదాడి చేస్తారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ ఇల్లు అక్రమ కట్టడం కాదా? ఈరోజు లింగమనేనికి సంబంధించిన 800 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్లోకి రాకుండా ఎందుకు 10 మీటర్ల దూరంలో ఆగిపోయిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే బాలకృష్ణ గారి వియ్యంకులు 495 ఎకరాలు జగ్గయ్యపేట దగ్గర ఇచ్చారు. దీన్ని అలైన్మెంట్ మార్చి ఎలా తప్పించారో కూడా మీరు అందరూ కళ్ళారా చూశారు. అలాగే మంత్రుల భార్యలు, వాళ్ళ బినామీలు, వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసే వాళ్ళ అన్ని రికార్డులు బయటపడ్డా కూడా ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, మంత్రి పదవుల నుంచి తొలగించలేదని నేను అడుగుతున్నాను. అలాగే చూస్తే ఈ అవినీతి జరుగుతున్నదనడానికి పెద్ద నిదర్శనం, ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ అనేది జరిగితే రెవెన్యూ మంత్రి అనేది ఉండాలి. కానీ ఈరోజు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని అక్కడి నుంచి తప్పించి ఏ విధమైన అనుభవం లేని నారాయణని, పుల్లారావుని అక్కడ పెట్టారు అంటే దోచుకోవడానికి ఈరోజు ఏ విధంగా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మాటి మాటికి జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన దగ్గర ఏదో 5,000 జగన్ గారు భూపకాసుడు 5 లక్షల ఎకరాలు ఆక్రమించేశాడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న వాగటం మేము చూసాం. ఈరోజు అధికారంలో ఉండేది మీరు, 2 సంవత్సరాలుగా మరి ఆయన అక్రమంగా ఆక్రమించుంటే ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు దాన్ని మీరు స్వాధీనం చేసుకోలేదు అని నేను అడుగుతున్నా. అలాగే ఎప్పుడు చూసినా నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తన మీద, తన మంత్రుల మీద, తన కొడుకు మీద ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకి, అలాగే సిబిఐతో ఈ భూముల కుంభకోణం విషయాన్ని మరి విచారణకి సిద్ధమని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆయన కానీ ఆయన బినాములు కానీ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు కాబట్టే చాలా సిగ్గుచేటు విషయం ఏంటంటే నిన్న రికార్డులన్నీ ఆన్లైన్ నుంచి తొలగించేశారు. నిన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో రికార్డులు ఎందుకు బ్లాక్ చేశారు అంటే మిగతా ప్రూఫ్లు కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో బయటకు వస్తారన్న భయంతో కాదని నేను ప్రశ్నిస్తున్నా. నిన్న చాలా గొప్పగా మాట్లాడాడు లోకేష్ గారు. నేను ఒకటే అడుగుతున్నా లోకేష్ని, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే నా ఆస్తులన్నీ సక్రమమైనవి, మా నాన్న చాలా గొప్పవాడని, మరి మీ ఆస్తులు సక్రమం అయితే సిబిఐ ఎంక్వైరీ మీ మీద రాకుండా చిదంబరం కాళ్ళు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ మీ మీద చేయడానికి మాత్రం స్టాఫ్ లేదని
మీకు స్టే వచ్చేంత వరకు ఆగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే చిత్తూరులో 2 ఎకరాల భూమి ఉన్న మీ నాన్న కుటుంబం ఈరోజు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించింది అని చాలామంది అడిగారు. మొన్న కూడా కాపు గర్జనలో ముద్రగడ గారు అడిగారు. మరి దానికి ఎందుకు మీ నాన్న సమాధానం చెప్పలేదని నేను అడుగుతున్నా. అలాగే 2 ఎకరాలకి భూమికి చెందిన ఏ బాబైనా, మా చిత్తూరు జిల్లాలో మేము కూడా అక్కడి నుంచి వచ్చాం, మాకు కూడా భూములు ఉన్నాయి. మరి ఈ దేశంలో చంద్రబాబు లాగా హెరిటేజ్ లాంటి వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి కాలేకపోయాడు చిత్తూరు రైతుల్లో ఎవరైనా కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా ఫన్నీ ఇష్యూ ఏంటంటే వాళ్ళ నానమ్మ అమ్మన్నమ్మ గారు షేర్లింగంపల్లిలో మదీనాగూడలో 5 ఎకరాల భూమిని లోకేష్ గారికి గిఫ్ట్గా ఇచ్చినట్టు మరి ఆయన యొక్క ఐటీ దీంట్లో చూపించడం జరిగింది. నారావారిపల్లిలో 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళ నానమ్మ దాంట్లో డబ్బులు పండించిందా, బంగారం పండించిందా, మరి ఇక్కడ 5 ఎకరాల భూమి కొనిచ్చడం కాకుండా ఈరోజు జూబ్లీ హిల్స్లో కోట్ల రూపాయల ఆస్తి మరి కొనే అవకాశం ఆ మనోడికి ఎలా ఇచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబానీల అమ్మమ్మ కూడా వీళ్ళ అమ్మమ్మలాగా 2 ఎకరాల వ్యవసాయ భూమిలో నుంచి ఇంత భూములు కానీ ఇంత విలువైన మరి ఆస్తులు కానీ ఎక్కడా ఇచ్చినట్టు దాఖలాలు కనిపించటం లేదు. వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, నా చేతికి వాచీ కూడా లేదు అని. ఆయనకి వాచీ లేదు, కానీ ఆయన ఓటేసిన రైతులకి ఈరోజు గోచీ లేకుండా చేశాడు. ఈరోజు రాజధాని రైతుల్ని నారా కలిసి ఎలా దోచుకున్నారో మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ నిన్న క్యాబినెట్లో జరిగిన విషయాలు చూస్తే వాళ్ళకి ఎలా చెమటలు పట్టాయో కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ లక్షల కోట్ల రూపాయలు దోచుకోవాలి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు కానీ వద్దన్నారు. శివరామకృష్ణ కమిటీ ఏదైతే అధ్యయనం చేసిందో ఎక్కడైతే రాజధాని సక్రమంగా ఉంటుందని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే ఏ విధమైన అనుభవం లేని నారాయణతో ఒక కమిటీ వేయించి ఫలానా గుంటూరు విజయవాడ మధ్యలో మేము రాజధాని కట్టాలి అని మీరు అనౌన్స్ చేశారంటే దీనికి కారణం ఏంటి? ఆ చుట్టుపక్కల మీ బినామీలు భూములు కొన్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలనే కదా. ఈరోజు తుళ్ళూరులో రైతులు అన్యాయం అయిపోతున్నారు, కానీ ఆ ల్యాండ్ పూలింగ్లో మీ బినామీలు కొన్న భూములు ఎందుకు రాకుండా పోయాయి అంటే సో మీరు ఒక బార్డర్ వేసుకొని ఇదే రాజధాని అని దాని బయట మీరు కొనిపించారు కాబట్టి ఈరోజు వాళ్ళ భూములు పోలేదన్న విషయం కూడా మనందరికీ అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే 13 జిల్లాల్లో ప్రగతిని గాలికి వదిలేసి మొత్తం పరిశ్రమలు, ఐటీ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా మరి రాజధానిలోనే వస్తాయని ఎందుకు ఊదరగొడుతున్నారు? మీ బినామీల భూముల రేట్ల ఆకాశాన్ని అంటడం కోసమే కదా. అలాగే చూస్తే ఉద్యోగాలు వెంటనే విజయవాడకి మారాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడ రాజధాని అనౌన్స్ చేసినా కూడా ఎటువంటి ఒక అభివృద్ధి అక్కడ జరగకపోవడం వల్ల ఎవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కనీస ఉద్యోగస్తులన్నా అక్కడికి వెళ్తే రాజధాని వచ్చేస్తుంది అన్న ఒక భ్రమలో మళ్ళీ అందరూ వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే వీళ్ళ భూముల్ని కోట్లాది రూపాయలకి అమ్మేసుకొని మరి ఏ విధంగా వాళ్ళు దోచుకోవాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు రైతులు మీకు ఇచ్చిన భూముల్ని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో మీకు సపోర్ట్ చేయలేదో వాళ్ళందరిది గ్రీన్ జోన్ చేసి కక్ష సాధింపు చర్యగా మీది మాత్రం కమర్షియల్ జోను, డెవలప్మెంట్ జోను చేసుకుంటున్నారు అంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మీరు ఈరోజు దోచుకుంటున్నారని చెప్పడానికి. నిన్న సిగ్గు లేకుండా ఒక మంత్రి చెప్తున్నాడు, నేను ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని. ఈయన ఏనాడు ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా మోయలేదు. మరి ఈయనకి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు, మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? ఇది క్విట్ ప్రోకో కాదని నేను అడుగుతున్నా. కేవలం ఎన్నికల్లో నీకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఇచ్చాడు కాబట్టి నువ్వు దోచుకో అని చెప్పి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఈరోజు ఆ రాజధాని దగ్గర ఆయన్ని వదిలేసింది నిజం కాదా? ఈ నారాయణ ఒక సాడిస్టు, ఒక అవినీతి పరుడు కాబట్టే ఆయన పిఏలు కానీ పిఎస్లు కానీ
ఈరోజు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోయింది నిజం కాదా? ఒక స్ట్రిక్ట్ పిఎస్ ఈరోజు కొత్తగా వచ్చాడు కరిగాలన్, ఆయన్ని ఆ సిఆర్డీఏ పరిధిలోంచి తప్పించింది నీ అవినీతి, నీ బినామీల అవినీతి బయటపడకూడదు కాబట్టే కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఏదో మదర్ తెరీసా ఫ్యామిలీలో పుట్టిన ఫాదర్ తెరీసా లాగా ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు గనక ప్రజా సేవ చేయడానికి వస్తే ఈరోజు ఏదైతే రాజధాని రైతుల నోళ్లు కొట్టావో, వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళని రోడ్ల మీద వేసావో, ఆ కుటుంబంలో ఒక్క పిల్లవాడికైనా నీ నారాయణ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఫ్రీ సీట్ ఇచ్చావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎంతోమంది అక్కడ విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారే, మరి ఈరోజు వాళ్ళని మీ నారాయణ కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏ ఒక్కరికైనా ఉద్యోగ అవకాశాన్ని కల్పించారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల అధినేతలు కానీ, ఆ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ ఎవ్వరూ కూడా రాజధానిలో భూములు కొననిది మీ ఆఫీస్లో, మీ కాలేజీలో పనిచేస్తున్న మరి మీ మనుషులు మాత్రం ఎలా కొనగలుగుతున్నారో నేను అడుగుతున్నాను. ఎందుకంటే క్లియర్ కట్గా ఉంది. తన వ్యక్తిగత అవసరాల కోసం పనిచేసే ప్రమీల అనే ఆవిడ ఆత్మకూరు మండలం అప్పారావుపాలెంలో 6,000కు వార్డెన్గా చేరిన ఈవిడ ఈరోజు ఏ విధంగా మరి 15 ఎకరాలు కొనింది. ఆవిడ ఫోన్ వస్తే చాలు ఉలిక్కి పడతాడంట ఈయన. మరి ఎలా ఏమైనా 15 ఎకరాలు కొనే అవకాశం ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే కాలేజీలో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు కొనలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. అలాగే బావమర్ది రావూరు సాంబశివరావు నారాయణ సొసైటీ సెక్రటరీ అండ్ ఆయన ఫస్ట్ వైఫ్ బ్రదర్. ఈయన నాకు సంబంధమే లేదంటాడు. మరి భార్య ఫస్ట్ వైఫ్ బ్రదరు 29 ఎకరాలు చేశాడు. ఆయన ఒక చిరు ఉద్యోగిగా ఈయనతో పనిచేస్తున్న ఆయన ఎలా 29 ఎకరాలు కొన్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మునిశంకర్ విఆర్ కాలేజీలో 2 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ జాబ్ చేసే ఇతను మంత్రి అవగానే ఈయన దగ్గరికి వచ్చాడు. వరుసకి చిన్న ఆయన కొడుకు అవుతాడు. మరి ఈయన పేరు మీద కూడా ల్యాండ్స్ ఉంటే, నా బినామీల పేరులో ఉంటే నేను స్వచ్ఛందంగా ఎవరికి చెప్తే వాళ్ళకి రాసిచ్చేస్తాను అంటాడు. మరి వీళ్ళెవరు? ఈరోజు రైతుల కడుపు కొట్టి 1000 ఎకరాలు లాక్కున్న నువ్వు 1 ఎకరం భూమైనా రాజధానికి ఇచ్చావా? ప్రభుత్వ స్కూల్స్ నుంచి విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి 10 రూపాయలు రాజధాని కట్టడానికి ఇవ్వాలి, ఒక ఇటుక ఇవ్వాలి అని చెప్పిన మీరు ఈరోజు 1 రూపాయైనా మీ స్కూల్స్ నుంచి, మీ కాలేజీ నుంచి రాజధానికి డొనేట్ చేశారా? 1 ఇటుకైనా నువ్వు ఇచ్చావా అని నేను అడుగుతున్నాను. అలాగే ఎప్పుడు చూసినా కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు పయ్యావుల కేశవ్ గారు. మొన్న కూడా జగన్ గారికి మీద ఏ విధంగా సవాల్ విసారో మనం చూసాం. అలాంటి నీతులు చెప్పే పయ్యావుల కేశవ్ గారు ఎక్కడో అనంతపురం చెందినవాడు. తుళ్ళూరులో రాజధాని వస్తుందన్న విషయం ఆయనకు ఎలా తెలుసు? ఆ బార్డర్ బయట ఎలాగా 4 ఎకరాల 9 సెంట్లు కొన్నాడో మనం చెప్పాలి. అది ఆయన కొన్నది ఆయన కొడుకు విక్రమ్ సింహ పయ్యావుల పేరు మీద. మరి ఆయన కొడుకు చదువుకుంటున్న పిల్లోడు. ఆ పిల్లోడికి అంత డబ్బు ఎక్కడికి వచ్చింది, ఆ పిల్లోడు ఎలా కొన్నాడో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రావుల కిషోర్ గారు అసెంబ్లీలో గిడ్డీశ్వర్ గారు మాట్లాడుతుంటే ఒక ఎస్టీ మహిళ, ఒక టీచర్ అని కూడా చూడకుండా అజ్ఞాని అని మాట్లాడిన ఒక మంత్రి, దొంగలు, దోపిడీదారులు అంటూ ఎలాంటి పదాలు వాడాడో మనం చూసాం. ఆయన ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ జెండా మోసాడా? తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డా? ఆయనకి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో చంద్రబాబు నాయుడుకే తెలియాలి. ఈరోజు ఆయన తన భార్య పేరు మీద 55 ఎకరాలు రావెల శాంతి జ్యోతి ఎలా కొన్నాడు, అది కూడా బార్డర్కి బయట ఎలా కొన్నాడో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజధానిలో దళితుల అసైన్ భూములు, లంకలో భూములు మీరు చూస్తే ఏ విధంగా ఒక పథకం ప్రకారం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారో గమనించాలి. మీవన్నీ కూడా 1 రూపాయి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకుంటుందని ఊరు వాడ దండోరాలు చేసి, ప్రచారాలు చేసి, వాళ్ళని భయభ్రాంతులు చేసి, ఏదో ఒకటి వచ్చిన కాడికి సరిపోతుందన్న విధంగా వాళ్ళని ఒక మెంటల్గా ట్యూన్ చేసి ఎకరాని 5 లక్షలకి దోచేసి ఈరోజు ఆల్మోస్ట్ భూములన్నీ లాగేసుకున్న తర్వాత వాటికి
ప్యాకేజీలు ప్రకటించి దానివల్ల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే లబ్ధి చెంది ఈరోజు ఒక్కొక్క ఎకరా 1,90,00,000కి వాళ్ళు అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఈరోజు ఆశీర్వాదం ఇచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీ దళితుల ద్రోహి పార్టీ కాదా నేను అడుగుతున్నాను. కాబట్టి నీతులు చెప్పడం కాదు, ప్రెస్ మీట్లు పెట్టేసి సాక్షి పేపర్ మీద మేము చర్యలు తీసుకుంటాం, సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న చాలామంది మాట్లాడారు. ఈరోజు మీరు చేసిన తప్పుని సాక్ష్యాలతో సహా ఎత్తి చూపించిన దానికి న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణకి సిద్ధమని చెప్పడం వదిలేసి ఈరోజు మా మీద పడటం అనేది కరెక్టా నేను అడుగుతున్నా. రెండోది, రాజధానిని ప్రజల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసమే కట్టాను అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం ఈ 5 కోట్ల ప్రజలు హర్షిస్తారా? వారికి మీ సమాధానం ఏంటని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్ గారి ప్రవర్తన అహంకారంతో కూడుకునేది. దాన్ని డైవర్ట్ చేయడానికే రోజుకో ఎమ్మెల్యే పోతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు అంటున్నారు. ఈరోజు అహంకారం అంటే చంద్రబాబు నాయుడుది. ఎవరైనా ఎస్సీల్లో పుడతారా అంటూ ఎంత అహంకారంగా మాట్లాడారో మనం చూసాం. నాతో పెట్టుకుంటే ఎవడైనా ఫినిష్ అని అసెంబ్లీలో ఎంత అహంకారంతో మాట్లాడాడో మనం చూసాం. 35 ఏళ్ల అనుభవం ఉండి కూడా మమ్మల్ని ఓపికగా ఉండమంటాడు కానీ ఇంత వయసు వచ్చినా కూడా ఓపికగా లేకుండా మీరు బజార్ రౌడీలు, మీరు సైకో పార్టీ, మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి అహంకారమా, జగన్ది అహంకారమా నేను అడుగుతున్నాను. ఈరోజు నీతి నియమం అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1982లో మహానాడులో క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరైనా నా పార్టీలో చేరాలి అనుకుంటే మీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి నా పార్టీలోకి రావాలి అన్నాడు. అంటే ఆయన ఫేస్ వాల్యూ మీద ఆయనకు అంత నమ్మకం ఉంది, దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆ రోజు ఆ విధంగా ప్రకటించి ఆ పార్టీకి వారసుడని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని ఈరోజు తీసుకువెళ్ళి నేను రాజీనామా చేయించను అనటం ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినట్లే, ఆయన సిద్ధాంతానికి కూడా వెన్నుపోటు పొడిచినట్టు కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టం ఉండి కూడా స్పీకర్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుంది, ఇలాంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. అలాగే ఈరోజు మాకు నీతులు చెప్పే చాలామంది వాళ్ళ కుమారులు కూడా ఈరోజు ఈ భూదందాలో పాల్గొనడం మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి శివరామకృష్ణ తన పిఏ నాగప్రసాద్ పేరుతో 17 ఎకరాల 3 సెంట్లు కొన్నాడు. ఆ పిఏ జీతం ఎంత, ఆ పిఏ అంత భూమి ఎలా కొనగలిగాడో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు చూస్తే పత్తిపాటి పుల్లారావు గారు కూడా నిన్న చాలా ఆవేశంగా జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు పత్తిపాటి పుల్లారావు గురించి వాళ్ళ జిల్లాలో అడిగితే పత్తి స్కామ్ గురించి బయటపడతారు. పత్తి రైతుల కడుపు కొట్టి ఈరోజు దాదాపుగా 600-700 కోట్ల రూపాయలని దోచేసుకున్న పత్తిపాటి పుల్లారావు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే పత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకాయమ్మ పేరుతో ఏ విధంగా అగ్రిగోల్డ్లో వాళ్ళని బెదిరించి మరి ఆవిడ పేరు మీద ఎన్ని ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో మనం చూసాం. అలాగే ఈరోజు తన బినామీలైన క్లాత్ మర్చెంట్ గుమ్మడి సురేష్ కానీ స్నేహితుడు రాజారెడ్డి కానీ అక్కడ రాజధాని వస్తుందని తెలియకపోతే అన్ని ఎకరాలు ఎలా కొన్నాడో కూడా చెప్పాలి. నోరుంది కదా అని జగన్ మీద పారేసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అలాగే ప్రజలు కానీ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈ మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నారు. హైటెక్ సిటీ దగ్గర నుంచి ఈరోజు అమరావతి వరకు చంద్రబాబు నాయుడు గారి బినామీగా, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ రాజధాని కానీ ఏదైనా కూడా ముందుగా ఈయనకు చెప్పేస్తే ఈయన కొనేస్తాడు. మొత్తం కొనేసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేసి బార్డర్లు వీళ్ళే నిర్ణయిస్తారు. సో ఈరోజు మేము ఏదో అక్కడ జనరల్గా కొన్నాము రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే 13 జిల్లాలు ఉండగా రాజధాని దగ్గరే తుళ్ళూరు చుట్టే ఎందుకు కొనాల్సి వచ్చిందని కూడా నేను అడుగుతున్నాను. అలాగే సృజనా చౌదరి గారు ఈరోజు
ఏ విధంగా బ్యాంకులకి పంగనామాలు పెట్టారు. ఇలాంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉండటానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఈ నారాయణ కానీ, రావుల కిషోర్ కానీ, సృజన కానీ, సీఎం రమేష్ కానీ వీళ్ళందరినీ చూసుకుంటే ఒక్కరు కూడా పార్టీకి జెండా మోసిన వాళ్ళు కాదు, ఒక్కరు కూడా పార్టీకి కష్టపడిన వాళ్ళు కాదు. కేవలం ఎలక్షన్లప్పుడు వచ్చి మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి వడ్డీతో సహా మేము సంపాదించుకోవాలని క్విట్ ప్రోకో లాగా వీళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది. నిజం కాదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు నాకున్నదే క్యారెక్టరు, నేను నిప్పు అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు. ఈరోజు నోరు విప్పు, వీటి మీద సమాధానం చెప్పు. రైతులు అన్యాయం అయిపోయారు, విద్యార్థులు అన్యాయం అయిపోయారు. ఈరోజు అన్ని రకాలుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేసి నువ్వు నీ భజన బృందం మాత్రమే మరి కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జరగనివ్వం. ఖచ్చితంగా దీనిని న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఈరోజు మేము కోరుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు కదా మీకు దమ్ము ధైర్యం ఉందా అని. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉండి ఈ ల్యాండ్ పూలింగ్ కానీ ఈ రాజధాని దందాలో కానీ మా తప్పు లేదు అని నిరూపించుకోవాలి అనుకుంటే న్యాయ విచారణకు సిద్ధపడండి. సిట్టింగ్ జడ్జితో అలాగే సిబిఐతో ఎంక్వైరీ చేయించి ఫేస్ చేసి మీరు నిజాయితీ పరులని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని వెబ్సైట్లో ఉన్న ఆధారాలన్నీ మాయం చేసేసి సాక్షి మీద కేసేసి మూయిస్తాం, సాక్షి జర్నలిస్ట్ మీద కేసేస్తామని చెప్పి బెదిరిస్తే మీ తాటాకి చెప్పులకు భయపడే కుందేళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అని తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన ఎముడిగా నువ్వు చేసిన అరాచకాలకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదైతే నువ్వు గతంలో ఎన్నికల ముందు చెప్పావో ఆ విధంగా అందరికీ న్యాయం చేసే దిశగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళాలని కూడా మరి గట్టిగా హెచ్చరిస్తున్నాం. అమ్మా, దొనకొండలో పెడతామని మేము చెప్పలేదమ్మా. అధికారం ఉండేది తెలుగుదేశం పార్టీకి. విభజన చట్టంలో రాజధాని కట్టించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. అలాంటప్పుడు కేంద్రం ఒక శివరామకృష్ణ కమిటీ వేసి అధ్యయనం చేసి ఎక్కడ భూములు తీసుకోవాలి, ఎక్కడ బిల్డింగ్లు కట్టాలని వాళ్ళ పని, వాళ్ళ డబ్బుతో చేయాల్సిన పని. కానీ ఈరోజు వాళ్ళని కాదని వాళ్ళ కమిటీ రిపోర్ట్ రాకముందే మీరు చేశారు. ఈరోజు 3 పంటలు పండే రైతుల నోళ్లు కొట్టారు. ప్రతి రైతుకి మీరు డబ్బు ఇస్తే, మీ ల్యాండ్ ఇస్తే 1.5 లక్షల రూపాయల బ్యాంక్ రుణమాఫీ చేస్తాం, మీకు ఇల్లు స్థలం ఇస్తాం, వాణిజ్య స్థలం ఇస్తాం, అలాగే మీ ఇంట్లో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతవరకు రైతు కూలీలకి కౌలు రైతులకి 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఏ ఒక్కటైనా చేశారా? ఈరోజు ఎక్కడ ప్లేస్ ఇస్తారో తెలీదు, ఎక్కడ కమర్షియల్ ప్లేస్ ఇస్తారో తెలీదు. వాళ్ళ పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. వీళ్ళు చెప్పినట్టు కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ అని ఏదీ లేకుండా వాళ్ళని గాల్లో పెట్టిన దీపంలాగా ఆరుతుందో వెలుగుతుందో నోరు తెరుచుకొని చూసే పరిస్థితి కల్పించి ఈరోజు మీరు దొనకొండలో కన్నారు అంటే అక్కడ పోయింది, అక్కడ మేము కొన్నామా లేదా మీరు ప్రూవ్ చేయండి, లేదా అక్కడ రాజధాని వచ్చి మేము ఏమైనా మోసం చేసామా మీరు చూడండి. ఎప్పుడైనా కేంద్రం కనుక ఒక రాజధానిని ఎక్కడ ప్రకటిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్లేసులు కొనే అవకాశం ఎవరికి కూడా ఉండదు. అందుకే వీళ్ళు ఈరోజు హడావిడిగా శివరామకృష్ణ కమిటీని అసలు డిస్కషన్ కూడా లేకుండా పలానా చోట మేము పెట్టబోతున్నాం ఎందుకు చెప్పారు? వాళ్ళ బినామీలతో ల్యాండ్లు కొనిపించారు కాబట్టి. ఈరోజు లింగంనేని ఎస్టేట్ భూములు 800 ఎకరాలు 10 మీటర్ల దగ్గరలోకి వచ్చి ఎట్లా అలైన్మెంట్ మారిపోతుంది? బాలకృష్ణ గారి వియంకుడు భూమి దగ్గర ఎలా అలైన్మెంట్ మారిపోతుంది? మేము ఒకటే చెప్పేది, అది కేంద్రం బాధ్యత, రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రంది. దీనికోసం రైతుల కడుపులు కొట్టి మీరు కోటీశ్వర్లు అవటానికి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీకు ఏ హక్కు ఉందని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా నేను ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు మీ కాళ్ళు పట్టుకొని మీరు చేసిన ప్రచారం వల్లే ఆ 5 లక్షల ఓట్లతో వాళ్ళు బయటపడ్డారు. కానీ లేకపోతే జన్మలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాంటి తెలుగుదేశం పార్టీ కాల్మనీ సెక్స్ రాకెట్లో అమాయకమైన అమ్మాయిల్ని వ్యభిచార కూపంలోకి దించుతుంటే మాట్లాడట్లేదు, కాపులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడట్లేదు, ఇసుక దందాలో 1000 కోట్లు దోచుకొని ఈరోజు సామాన్యుడు ఒక చిన్న గుడిసె కట్టుకోవడానికి కూడా ఇసుక లేని పరిస్థితి తీసుకొస్తే మీరు మాట్లాడట్లేదు. ప్రాజెక్టుల పేరుతో 1000 కోట్లు
అంచనాలు పెంచేసి దోచేసుకుంటుంటే మీరు మాట్లాడట్లేదు. ఈరోజు రాజధానిలో రైతులు, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన రైతులు రోడ్డున పడిపోయారు. ఏ దిక్కు లేకుండా ఏడుస్తుంటే ఒక్కరోజు వెళ్ళారు, అలా ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చేసారే కానీ వారి పిల్లలు కానీ వారి భార్య కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏమైనా పట్టించుకున్నారా? ఇంత అవినీతి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైనా మీరు కెమెరాల ముందుకు రండి, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా మీరు కూడా గట్టిగా పోరాడాలని డిమాండ్ చేస్తున్నాం. అదే అంటున్నాను, ఈరోజు ఆయన పేరు కూడా చెప్పడం నాకు సిగ్గుచేటుగా ఉంది, పప్పు. సో తుప్పు కొడుకు పప్పు తాను ఒక లీడర్గా ఎదగాలని మొన్నటి వరకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ మీద తొడలు కొట్టాడు. ఆ తొడలు వాచాయే తప్ప అక్కడ ఏమీ జరగలేదు. ఈరోజు ఇక్కడ ఆంధ్రాలో వచ్చి జగన్ గారి మీద తొడలు కొడుతున్నాడు. కనీసం తను ఇచ్చే స్పీచ్లో కూడా క్లారిటీ లేని పప్పు. ఒకసారి ఆయన స్పీచ్ వింటే మీకే అర్థమవుతుంది. చూశారు కదా అన్నా, ఒకసారి ఆలోచించండి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనని మనం ఉరి తీసుకున్నట్టని తెలుగుదేశం పార్టీ మీటింగ్లో మాట్లాడాడు. అంటే ఈయన ఒక నాయకుడు, ఈయన వెనక తెలుగుదేశం పార్టీ నడిస్తే తెలంగాణలో జరిగిన పరిస్థితి కాదా అని నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాట మీద నిలబడ్డాడని ఈరోజు నేను ప్రూవ్ చేయగలను. దానికి కూడా ఒక వీడియో క్లిప్పింగ్ ఉంది. బుల్లెట్ మార్గం దూసగలదా? భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసే వరకు, భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసే భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసే వరకు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పనిచేస్తారు తమ్ముళ్ళు. అది నా ఈ ఒక్క విషయంలో మాత్రం మాట మీద నిలబడ్డాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టాడు. కానీ తిరుపతిలో ఆయన పెట్టిన ఆ సభలో నాకు గని ఓటేస్తే బుల్లెట్లా దూసుకుపోతాను, భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా మారుస్తాను, ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో వెంకన్న సాక్షిగా అంటూ. సో ఆ దిశగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇసుకలో కానీ, పట్టుసీమలో కానీ, ఈరోజు రాజధాని విషయంలో కానీ అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా స్కాములు చేస్తున్నాడో మనం కల్లారా చూస్తున్నాం. అంటే ప్రతి నేరస్తుడికి నేరం చేసే ఒక పద్ధతి ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు స్టైల్. సో ఈ విషయంలో మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఇది తెలుగు ప్రజలు తెలుసుకోవాలి. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపుకు నడిపించే విధంగా వాళ్ళ మెడలు వంచాలని కూడా వాళ్ళందరినీ కోరుకుంటున్నా. అవన్నీ మేము ఇస్తామమ్మా, ఎలా తీసుకున్నామో కాదు కదా. ఈరోజు సిఆర్డీఏలో నుంచి మనం తీసుకున్నాం కాబట్టి వెబ్సైట్లో వాళ్ళు వాటిని మాయం చేసేసి ఎలా ఇచ్చారు, ఇక మీదట ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హుకుం జారీ చేశాడంటే అర్థం చేసుకోండి. అలాగే కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ మినిస్టర్ని కనీసం ల్యాండ్ పూలింగ్లో లేకుండా పక్కకి జరిపించాడు అంటే వీళ్ళ అవినీతి బయటపడుతుంది, పెద్ద ఆయన ఒప్పుకోడు ఇలాంటి అవినీతికి అని చెప్పే కదా ఆయన పక్కన పెట్టారు. అలాగే ఈరోజు పిఏలు కానీ పిఎస్లు కానీ సాంబశివరావు గారు, గిరిధర్ గారు కానీ, ఈరోజు మీరు చూస్తే కరిగాలను కానీ ఎలా పక్కకి తప్పించబడ్డారో మీరు చూశారు. అంటే సిన్సియర్ పిఎస్లు ఎవరు కూడా ఈయన దగ్గర పని చేయలేకపోయారంటే ఈయన అవినీతిని ప్రశ్నించారు కాబట్టి. సో రాజధాని పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్కి తాకట్టు పెట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు గారికి అన్కోకి బుద్ధి చెప్పాలి అని చెప్పి తెలుగు ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మీ తరఫున మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తామని